జిల్లా సోన్ మండలం కడతాల్ గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు. ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమానికి మండల మెడికల్ అధికారి విజయ్ కుమార్ హాజరయ్యారు. విద్యార్థులు పోషకాహారాలైన తాజా పండ్లు, రాగి జావా, రాగి ఇడ్లీ తదితర వంటకాలు తీసుకున్నట్లయితే శారీరక, మానసిక ఎదుగుదల సమతుల్యంగా ఉంటుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలకు జంక్ ఫుడ్, ఐస్ క్రీము, ఫ్రిడ్జ్లో ఉంచిన ఆహార పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని సూచించారు. అక్కడ ఒక పాప రాగి ఇడ్లీ తీసుకొచ్చింది. మీరు డైలీ ఇడ్లీ తింటారా? ఇంట్లో తినరా? అప్పుడప్పుడు తింటారా? ఆ ఇడ్లీ కాకుండా ఇట్లా రాగి ఇడ్లీలు చేయించండి మీ పేరెంట్స్ కి చెప్పి. రాగి ఇడ్లీ, రాగి దోశ, ఇట్లా మీరు తినే ఫుడ్ లోనే మీరు సపరేట్ గా రాగులు, నువ్వులు తినమంటే మీకు కూడా ఇబ్బంది, మీ మదర్స్ కి కూడా ఇబ్బంది. ఇడ్లీ చేసేటప్పుడు అందులో రాగులు వేసేసి రాగి ఇడ్లీ, జొన్నలు వేసేసి జొన్న ఇడ్లీ, దోశలు తింటప్పుడు రాగి దోశ, జొన్న దోశ, ఇలాంటివి. పేరెంట్స్ ఉన్నారు కదమ్మా, పేరెంట్స్ కి కూడా చెప్తున్నా, పిల్లలకి సపరేట్ గా పెట్టడం కన్నా మీరు ఏదైతే ఫుడ్ పెడతారో అందులోనే ఇంక్లూడ్ చేసి పెట్టాలి. డైలీ ఒక ఫ్రూట్ యాడ్ చేయండి పిల్లలకి. మనం ఎంత ఫుడ్ పెట్టినా కూడా న్యాచురల్ సోర్సెస్ నుంచి వచ్చే ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఫ్రూట్స్ లో మనకి న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ షుగర్, ఇప్పుడు ఇన్ని రిఫైన్డ్ ప్రోడక్ట్స్ కాకుండా న్యాచురల్ సోర్సెస్ ఉంటాయి, అవి బాడీకి చాలా హెల్తీ. సో పేరెంట్స్ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, వాళ్ళు తినే ఫుడ్ లోనే వాళ్ళకి కావాల్సిన పోషకాలన్నీ ఇంక్లూడ్ అయ్యేలా చూడండి. జంక్ ఫుడ్స్ అస్సలు ప్రోత్సహించకండి. జంక్ ఫుడ్ తినడం వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయమ్మా. ఆ ప్రిజర్వేటివ్స్, అందులో ఉండే కెమికల్స్, అవి ఆరోగ్యానికి చాలా హానికరం. ఇప్పుడు మీరు పెట్టేది వాళ్ళకి ఒబేసిటీ రావచ్చు, మాల్ న్యూట్రిషన్ రావచ్చు, ఫ్యూచర్ లో క్యాన్సర్ కి కూడా దారి తీసే అవకాశాలు చాలా ఉన్నాయి. జంక్ ఫుడ్ ని మాత్రం ప్రోత్సహించకండి. మీకు వీలైనంత మట్టుకు ఇంట్లోనే హెల్తీ ఫుడ్, దయచేసి అమ్మలకు ఒకటే విజ్ఞప్తి, ఇంట్లోనే తయారు చేసి పెట్టడానికి ప్రయత్నించండి. మాక్సిమం ఇంట్లోనే తయారు చేసి పెట్టండి. ఇప్పుడు చాలా రకాల స్వీట్స్ మీరు అందరూ ఇంట్లో తయారు చేసుకొని తీసుకొచ్చినవి. ఆ బయట దొరికే స్వీట్స్ అవన్నిటికన్నా కూడా ఆ రిఫైన్డ్ ప్రోడక్ట్స్, ఆ ప్రిజర్వేటివ్స్ అవన్నీ ఏం లేకుండా న్యాచురల్ గా ఇంట్లోనే